రామకృష్ణ మఠం హైదరాబాద్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. ఇక ప్రతి ఎపిసోడ్లోని మీకు ఏ విషయాలు ఉంటాయి, ఏం అంశాలు ఉంటాయన్న విషయం గురించి చెప్పడానికి నేను ఈరోజు మీ దగ్గరకు వచ్చాను. ప్రతి ఎపిసోడ్ని కూడాను మేము కొన్ని సెగ్మెంట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఆ సెగ్మెంట్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ సెగ్మెంట్స్ ఇదే ఆర్డర్లో వస్తాయని రూల్ లేదు, కానీ ఈ సెగ్మెంట్స్ మాత్రం మీకు ఉంటాయి. ఏమేమి ఉంటాయి? కాన్వర్జేషన్స్, స్టోరీ నరేషన్. నెక్స్ట్ సెగ్మెంట్లో వచ్చేసరికి థర్డ్ సెగ్మెంట్లో ఇన్స్పిరేషనల్ ఇన్సిడెంట్స్ ఫ్రమ్ గ్రేట్ పర్సనాలిటీస్, ఒక ప్యారబుల్ ఆర్ అన్ అనెక్డోట్, గ్రామర్ అండ్ ఒక కోట్. సో ఇలాగ ఒక 5 సెగ్మెంట్లు అనుకోండి సుమారుగా. ఈ సెగ్మెంట్ల గురించి కొంచెం వివరాలు ఇస్తాను మీకు. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్పిన ఆర్డర్లోనే వెళ్తాను. కాన్వర్జేషన్ అంటే ఏంటి? ఓ ఇద్దరు వ్యక్తులు సంభాషిస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని, వారు యూజ్ చేస్తున్న ఫ్రేజెస్ ఆర్ వర్డ్స్, ఆ పదాలు, వాటి యొక్క స్ట్రక్చర్స్, వాటన్నిటిని కూడా అబ్జర్వ్ చేయండి. స్టోరీ నరేషన్, ఒక కథని మీకు చెప్తున్నప్పుడు కథ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అది చూస్తూ ఆ స్పెల్లింగ్ని, ఆ ప్రొనౌన్సియేషన్స్ని, మళ్ళీ వన్స్ అగైన్ ఆ గ్రామర్ని అవి అబ్జర్వ్ చేయండి. ఇదే కాకుండా మీకు ఇన్స్పిరేషనల్ ఇన్సిడెంట్స్ కానీ, అంటే ఈ గొప్ప వ్యక్తుల యొక్క జీవితంలో జరిగినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాల్ని కానీ, లేకపోతే ఒక ప్యారబుల్, ఒక అనెక్డోట్ అంటే చిన్న చిన్న కథల్ని కానీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు చేయవలసింది ఏంటి? ఆ చెప్తున్నటువంటి విషయాల్లో భాషని మీరు అబ్జర్వ్ చేయడమే, ఇంగ్లీష్ని అబ్జర్వ్ చేయడం, ఆ యొక్క పదాలు, వాటి యొక్క గ్రామర్ అదంతా కూడా అబ్జర్వ్ చేయడం. ఇదే కాకుండా గ్రామర్ సెగ్మెంట్ వచ్చేసరికి మీకు ఇంగ్లీష్ గ్రామర్ని నేర్పడం జరుగుతుంది. ఈ ఇంగ్లీష్ గ్రామర్లో కూడాను ప్రతి ఎపిసోడ్లోని ఒకటే పాయింట్ చెప్పేయడం అని కాకుండా అది బహుశా 2-3 ఎపిసోడ్లో కూడా వెళ్ళొచ్చు. ఆ గ్రామర్ పాయింట్ యొక్క పూర్తి ఎక్స్ప్లెనేషన్, కొన్ని ఎగ్జాంపుల్స్, దాని యూసేజ్ అండ్ ఈవెన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఎక్సర్సైజెస్ ఒక్కొక్కప్పుడు అదే ఎపిసోడ్లో ఉండొచ్చు, లేకపోతే కొన్ని హోంవర్క్గా ఇచ్చి నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా డిస్కస్ చేస్తూ ఉండొచ్చు. ఇక ఇంకొక సెగ్మెంట్ వచ్చేసి ఒక కోట్ చూపిస్తాం మీకు స్క్రీన్ మీద. సో ఆ కోట్ని మీరు ఏమిటి, అందులో చెప్పిన విషయం ఏమిటి అనేది ఆలోచించండి. ఆ విషయాలన్నింటినీ కూడాను మీ జీవితంలో ఏ విధంగా వాటిని అకలింపు చేసుకోవచ్చు, ఏ విధంగా వాటిని తీసుకోవచ్చు అనే విషయాన్ని తీసుకుని మీరు భాష నేర్చుకుంటూ ఉండాలి. సో ఈ ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం, భాష అనేసరికి అది అన్ని రకాల సమ్మేళనంగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి మీకు మేము ప్రతి ఎపిసోడ్ని కూడా ఈ విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది. అంటే కేవలం ఒక క్లాస్లో ఏదో జరుగుతున్నటువంటి ఒక గ్రామర్ పాఠంగా కాకుండా మీకు ఈ 4-5 రకాలుగా దీన్ని మీకు నేర్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా మీరు ఇంగ్లీష్ని సులభంగా చక్కగా నేర్చుకోగలరని చెప్పి ఆశిస్తున్నాం. మరి ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? Hello everyone, good day to you all. Now let us learn some grammar concepts and learn how to build English sentences through it. Hello everybody. Hello ma'am. How are you? Fine ma'am. How are you? Yeah, I am also fine, thank you. Well, Vinay, you wanted to watch a film. Did you watch it? When did you watch? How was the film? It's good. Well, you wanted to meet your school friend. Well, did you meet her? No ma'am, I did not meet her. Oh, what for? Why didn't you meet? She did not come. Okay, well, she gave you a hand. Okay, fine, okay. So today I just want to discuss questions. Well, last class we discussed past tense and how to express our views, okay, and opinions and all that in the past using statements, and both positive and negative. And today we are going to discuss the questions. Well, how to ask questions and get information about past. Okay. Well, I asked you a few questions and you answered very well. I'll narrate a small story. I'm going to narrate a small story now, and just listen carefully, and after that I'll ask you some questions and you have to answer. Okay. Fine. There was a king and his name was Midas, and he was very greedy.
and he wanted more and more money. And one day he prayed to God, and God appeared in front of him. And then God said, "What do you want?" Then the king Midas asked for one boon. And what was that? So whatever he touched would turn into gold. So that was the boon he wanted, and God granted him the boon. And king was very excited and he was very happy. And then immediately he touched a small leaf, and that leaf turned into gold. And then he touched a flower vase, and that also turned into gold. And then he was so excited, and he went on testing like this, and he touched many things, and everything turned into gold. So he was really very, very happy, and his excitement knew no bounds at all. And finally, after some time, like, he felt hungry, and then he went and he wanted to have food. So when he touched whatever food was served, well, it turned into gold. So can people eat gold? It is impossible. And then he was very disappointed for the first time after getting the boon. And then, well, meanwhile, he had a daughter, and that daughter came to him, and he was very fond of his daughter actually. And then she came and touched him. So the daughter turned into gold statue, like she became a statue. And then he was utterly disappointed, and he was very, very, he became very miserable. Then he learnt a lesson, of course, but it was too late. Okay. And well, have you heard the story? Did you hear this story before? No, ma'am. Okay, well, first time. Yes, sir. Fine, okay. What was the name of the king? Midas. Midas. Okay, fine. Like, what kind of a king was he? Greedy. He was greedy. Greedy. Greedy ante? What's the meaning of greedy? Greedy ante enti meaning? Desire ante korika. Okay. Ekwa desire ante atyasa. Okay. That is greedy. Okay. Greed ante atyasa. So if person has that quality, then we call that person greedy. Okay. So ataniki king ki unnadi saripodu, he wanted more and more. So he was greedy. Okay, fine. And what did King Midas ask God for? What did he ask God for? If he touched anything, he turned into gold. Very good. He asked that whatever he touched should become gold. Okay. Did God give him the boon? Yes. He gave. Okay. Well, what happened to his daughter when he touched her? She turned to gold. Okay. What happened to the food he touched? It It also turned to gold. Did he learn a lesson at the end? Yes. He did. Okay, but that was too late, right? Okay, fine. So now you understand how to ask questions and get information. So asking questions has two types. So one is asking yes/no questions. What are yes/no questions? Yes/no questions are nothing but if we ask a question and the answer is given either in yes or no, then we call them yes/no questions. Okay. Well, nu ikkada student va avunu antavu. So you say, are you a student here? You say yes. And did you meet me before? You say yes, I met you. Okay. So anything that you answer either in yes or no are called yes/no questions. Okay. And what are the other types of questions we have? WH questions. So when we don't get the answer either in yes or no, that kind of question is called a WH question. Okay. What did you do yesterday? Well, can you answer this question in yes or no? No. Okay. Well, this is yes/no question again. Okay, fine. So WH questions and yes/no questions are two types of questions. Yes/no questions are generally asked if we already have some idea and we just want some confirmation. Okay. Well, last time you mentioned that you wanted to buy a book. So I remember that, and I am basing on that I ask you a question. Did you buy the book? Okay. Well, I don't have any clue at all. Okay. Ninna nu em chesavu asalu emi idea ledu. Okay. Then I have to ask a WH question. What did you do yesterday? Okay.
ఓకే. సో ఏదైనా క్లూ ఉండి ఏదైనా ఒక విషయం తెలిస్తే దాని మీద మనం వీ కెన్ బిల్డ్ సమ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫర్ దట్ వీ ఆస్క్ ఎస్ నో క్వశ్చన్స్. అండ్ టోటల్గా ఏం తెలియని విషయం తెలుసుకోవాలంటే వీ ఆస్క్ అండ్ WH క్వశ్చన్స్. ఓకే. సో how to ask questions? Okay, I'll just try to write the well, of course we can ask questions in any tense. Okay, tense is not the limitation here, but today we are discussing past tense, so let us discuss only past questions. Okay. Did you watch the film yesterday? You say yes or no depending on whatever you really did. Okay. So last class when we discussed the negative sentences, I told you did is a helping verb to form an idea negative in the past. అంటే పాస్ట్లో ఎప్పుడైనా నెగటివ్ అంటే పని జరగలేదు అని చెప్పాలంటే వీ డిపెండ్ ఆన్ ద వర్డ్ డిడ్ యాజ్ అ హెల్పింగ్ వర్బ్. సో దిస్ వర్డ్ షోస్ ద పాస్ట్ టెన్స్. ఓకే, దీని పని ఏంటి సెంటెన్స్లో పాస్ట్ని చూపిస్తుంది మనకి. అండ్ దెన్ ఏ యాక్టివిటీ చేయలేదు చేసాము అనేది చెప్పడానికి we use the word. Okay, that is the verb. Okay, so this combination is used to ask a question. Okay, did you watch? So suppose I say do you watch? I am not talking about past. చూసావా అని అడగట్లేదు, చూస్తావా. ఓకే, do you watch films regularly అంటే ప్రతిసారి చూస్తావా. సో దిస్ విల్ యాక్చువల్లీ షో ద పాస్ట్ టెన్స్. ఓకే, ఇన్ ఎ క్వశ్చన్ ఆర్ ఇన్ ఎ నెగటివ్ స్టేట్మెంట్ డిడ్ అనే వర్డ్ని మనం హెల్పింగ్ వర్బ్ కింద తీసుకోవాలి. సో అది ఉపయోగిస్తేనే క్వశ్చన్ ఫామ్ చేయగలం. ఓకే, అండ్ దెన్ సపోజ్ యూ సే మా ఫ్రెండ్స్ అంతా పార్టీ చేసుకున్నారు. సో ఆల్ మై ఫ్రెండ్స్ హ్యాడ్ ఎ పార్టీ ఎస్టర్డే. ఓ రియల్లీ, డిడ్ దే ఇన్వైట్ యూ? నిన్ను కూడా ఇన్వైట్ చేశారా? సో బికాస్ యూ హ్యావ్ ఆల్రెడీ గివెన్ సమ్ కాంటెక్స్ట్, బేసింగ్ ఆన్ ద కాంటెక్స్ట్ ఐఎమ్ యూజింగ్ దిస్ క్వశ్చన్. వాళ్ళు నిన్ను ఇన్వైట్ చేశారా? ఓకే, సో ఇది ఎస్ నో క్వశ్చన్. యూ సే ఎయిదర్ ఎస్ ఆర్ నో. ఎస్ దే ఇన్వైటెడ్ మీ ఆల్సో, ఆర్ నో దే డిడ్ నాట్ ఇన్వైట్ మీ. ఓకే, and we have the other type of questions. What is this? Yeah, దీనికి yes no చెప్పగలరా? No. So what did they serve for dinner? డిన్నర్కి ఏ సర్వ్ చేశారు? సో దెన్ వాట్ ఈస్ యువర్ ఆన్సర్? వాళ్ళు ఏం సర్వ్ చేశారో ఆ నేమ్స్ చెప్తారు. సో జనరలీ వెన్ వీ వాంట్ దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీ ఆస్క్ ద క్వశ్చన్ విత్ WH క్వశ్చన్ వర్డ్. ఓకే, వీళ్ళు ఇక్కడ ఏమిటి అనే దానికి వీ సెలెక్ట్ ద క్వశ్చన్ వర్డ్ వాట్. ఓకే, అండ్ ఎక్కడ పార్టీ చేసుకున్నారు? సపోజ్ ఐ వాంట్ టు నో ద ప్లేస్, దెన్ ఐ చూస్ ఎ డిఫరెంట్ WH వర్డ్. వేర్ అంటే ఎక్కడ కాబట్టి వేర్ డిడ్ దే హ్యావ్ the party? You can say they had the party at Marriott or whatever hotel or at home or whatever. Okay, so ante fair ane daniki meeru place cheptunnaru. But if you look at the question and the format, so question word ki next వచ్చేది did. ఎందుకు did వాడుతున్నాం? పాస్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి. ఓకే, సో దెన్ did helps us ask the question about the past. So answer also we get in the past. అంటే past గురించి చెప్తారు. అలాగే where did they have the party? Okay, and here so did is a helping verb and ఎక్కడ ఉంది చెప్పడానికి we use the verb. Okay, and when did you come back? Well, you went somewhere last week. Okay, last week మీరు బెంగళూరు వెళ్ళారు. ఓకే, well then వెళ్ళారని తెలుసు, then I want to know the time when you returned. Okay, so when did you come back? Well, I came back yesterday or I came back day before yesterday. సో ఒక పాస్ట్ టైం చెప్తారు. ఓకే, సో పాస్ట్ టైం అండ్ యాక్టివిటీ ఏ టైంలో
ఏ యాక్టివిటీ జరిగింది తెలుసుకోవడానికి వి యూస్ ద క్వశ్చన్ వర్డ్ వెన్. అండ్ దెన్ డిడ్ టు టాక్ అబౌట్ పాస్ట్ టెన్స్. ఏ యాక్టివిటీ అనేది ఆ వర్బ్ ఫామ్ చెప్తుంది. ఓకే, వెల్ దిస్ ఈస్ బేసికలీ ద ఫార్మాట్ ఫర్ క్వశ్చన్స్. ఓకే, వెల్ మీకు ఏ విషయం గురించి తెలుసుకోవాలి అనే దాన్ని బట్టి మీరు యూ సెలెక్ట్ ద వర్బ్. ఓకే, నేను నిన్న ఇక్కడికి వచ్చానా అని అడగాలి. సో హౌ డు యూ ఆస్క్ ద క్వశ్చన్? నేను రోజు వస్తానని తెలుసు, అందుకని మీరు WH క్వశ్చన్ అక్కర్లేదు. ఓకే, వెరీ గుడ్. డిడ్ యూ కమ్ ఎస్టర్డే? రావడం అనేది ఏంటి? కమ్ ఇస్ ద వర్డ్ ఫర్ దట్. ఓకే, పాస్ట్ గురించి అడుగుతున్నావు కాబట్టి డిడ్. ఓకే, డిడ్ యూ కమ్ ఎస్టర్డే. ఓకే, ఏ టైంకి వచ్చానో తెలుసుకోవాలి. వెరీ గుడ్. ఎట్ వాట్ టైమ్ డిడ్ యూ కమ్? ఓకే, ఏ టైంకి వచ్చావు. అగైన్ డిడ్ ఈజ్ ఫర్ పాస్ట్ టెన్స్. ఓకే, కమ్ ఈజ్ ఫర్ ద యాక్టివిటీ. ఓకే, అండ్ నిన్న నేను లంచ్ చేశానా అడగాలి. హౌ డు యూ ఆస్క్ ద క్వశ్చన్? సపోజ్ ఐ సే ఎస్టర్డే ఐ వాజ్ నాట్ వెల్. ఓకే, వెల్ లంచ్ తిన్నారా అని అడగాలి. యా, డిడ్ యూ హ్యావ్ లంచ్ ఎస్టర్డే. ఓకే, సో డిడ్ అనే క్వశ్చన్ వర్డ్ ఎప్పుడు, హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు వాడతాం? జరిగిపోయిన విషయాల గురించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. ఓకే, సో దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ హ్యావ్ లంచ్ ఈజ్ ద యాక్టివిటీ. యాక్టివిటీ అంటే ఇక్కడ మనకి తినడం గురించి కాబట్టి హ్యావ్. సో డిడ్ యూ హ్యావ్ లంచ్ ఎస్టర్డే? ఓకే, వెల్ ఎస్ ఐ హ్యాడ్ మై లంచ్. ఏం తీసుకున్నావు లంచ్కి? Yes, what did you have for lunch? I had curd rice for lunch because I was not well. I did not eat very spicy food, something like that. Okay, so basically you can ask the questions, okay, depending on what information you want to get. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్కి సూటబుల్గా ఉండే క్వశ్చన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. బట్ సింపుల్ థింగ్ ఏంటంటే డిడ్ ఈస్ ద వర్డ్. ఓకే, పాస్ట్ గురించి ఎప్పుడు మీరు తెలుసుకోవాలన్నా అంటే పాస్ట్ యాక్టివిటీస్. సో డిడ్ ఈస్ ద వర్డ్. అండ్ ఏ యాక్టివిటీ గురించి తెలుసుకుందాం అనుకున్నారో అది వర్బ్. ఓకే, నౌ కెన్ యూ జస్ట్ ఆస్క్ ఎ ఫ్యూ క్వశ్చన్స్ యూజింగ్ వెల్ పాస్ట్ టెన్స్. జస్ట్ 1 or 2 questions. You can ask about me or my friends or my colleagues. Where did you go yesterday? Yeah, very good. Where did you go yesterday? I did not go anywhere yesterday. Okay, that's a good question. Sorry? Did you teach anything yesterday? No, I did not teach anything yesterday. Good. What did you do yesterday? Well, I read some books and I watched some TV yesterday. That's very good. What type of did you read books? Yeah, which books did you read or which book did you read? Well, I read some story books. Okay. So, any more questions? Now do you understand how to ask questions? Okay. So, let us sum up the past tense. Okay. So, past ni sum up cheste, so ela untundi. So, meeku statements positive, negative, questions of yes, no type and WH questions we have. Okay. So, avi elaga. So, you know what is a subject. Subject ante deni gurinchi maatladutunnam, evaru gurinchi maatladutunnam. Okay. And subject and V2. This is a statement. Okay. Well, ఈ స్ట్రక్చర్ ఎందుకంటే ఇది ఒక మ్యాథమెటికల్ ఫార్ములా లాంటిది. సో ఇందులో సబ్జెక్ట్ మీరు మార్చుకుంటూ V2 కూడా మారుస్తూ ఉంటే యూ కమ్ అప్ విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఆర్ డిఫరెంట్ సెంటెన్సెస్. ఓకే, వెల్ సపోజ్ ఐ సే Sudha called me yesterday. Okay, well then negatives ఎలా చెప్తాం? Did not plus V1 and other words. Okay, well did అనేది past tense కోసం, not అనేది negative, verb అనేది ఏ యాక్షన్ గురించి చెప్తున్నాం. ఓకే, I did not talk to her. Okay, she called me but I did not talk to her because I was sleeping or whatever. Okay, and then questions.
Did you go out yesterday? బయటకు వెళ్ళావా? వెళ్తానని చెప్పావు కదా. ఓకే. And suppose you say yes, I went out. WH question word, did plus subject, V1 and other words. Where did you go? సో మీకు ఏది కావాలి ఇన్ఫర్మేషన్ అనే దాన్ని బట్టి యూ సెలెక్ట్ ద క్వశ్చన్ వర్డ్. ఓకే. వెల్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ టుడేస్ టాపిక్. ఓకే. సో యా, సో కీప్ ప్రాక్టీసింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. వీల్ మీట్ సమ్ టైమ్. Thank you, ma'am. Thank you. Hello everyone, good day to you all. Now let us improve our English by listening to an interesting conversation between two friends. Hi Sai, Hello Rajesh. I'm so sorry to ask you that. Was there theft in your house 2 weeks ago? Yes. 2 weeks ago there was a theft, but it has so happened, Rajesh, that I locked my house and went for a party. Okay. After I came, I saw that there were too many things were missing. Oh my God. And as soon as the theft was done, so I went to the police station, Police station. and lodged a complaint. Oh. Rajesh, within a short period of time, just 2 weeks, the police were so responsible, Oh. and they're Have you got record? they're so honest that I record all my belongings back. That's great, Sai. It's good. God's grace. Yeah. Because you got record means police have done. Marvelous job. Yeah, marvelous job. Yes. They're very responsive. Yeah, they're That's responsible in their duties. Yeah, at this juncture, I would like to have a discussion on police. Acha. The role of police Role in of a society. policeman. Yeah. In the society. Yes. Okay. The policeman is a guardian of law in the society, Rajesh. Okay. Hope you agree with this. Yes, I agree with you because And, just by just knowing your incident and now I'm They're so I agree responsible. with you. Yes. And the police has to be so responsible that the society depends on him for help. Yeah. And It when is you think expected. and when you think of police, Rajesh, starting from constable to IPS, Indian Police Service, there are so many cadres Yeah. are there, like There are many CI, cadres, SI, yes, Assistant Commissioner DGP, of Police. DSP, yeah. Yeah, so many roles are there. But everybody does his role very nicely, Rajesh. Yeah. And you can see how they control the traffic, and so that they discharge so many duties in their course of time. Yes. So Rajesh, could because you of his please job, could you please focus on the role of policemen in their life? Yeah, I too also respect policemen a lot because they're very fortunate to serve the people. Yeah. Yes. The main business of any policeman is to serve and protect the people. Serve and protect. Protect, yeah. Yes. It's the first order of their business. Yeah. So if you see that their activities of policemen, they investigate crimes, Yeah. they issue tickets, Yes. and also make arrest, Right. right? And also they serve their communities by just helping them. Yeah. So police have a very significant role in societies to Yes. to enforce laws, especially to enforce laws. Yeah. To generalize this whole topic, when the people think like that, when they get any problem, Yeah. when they just call on police station, they Yeah. should get the one kind of thought like that: if I go to police station, I get justice. Justice. So according Right. to that, policeman also should exercise their duty Yeah. as a service. Yeah. Obviously. Yeah, they're paid by government, but they should not think that it's all about like getting money and just doing my job like that. Exactly. So when you concern about society, Yeah. you can exercise your job very well. Yeah. That's why you should think like that. And also police also should not lose their dignity by just by shouting and by just taking money. Sometimes we see some incidents like that. Yeah. A few incidents like Yeah. that. They should be dignified yeah, in they their should be dignified and also their they, duties. yes, they should take respect from the people. Like Yeah. that, they also should be up to the expectation. Yeah. Means they should instill such a confidence in the society. In the society, that yeah. The people should look forward for any help. Yeah, look forward to just getting any help from the policeman. Exactly. Yeah, that only can be done by doing proper job. Yes. Yeah. And Rajesh, in the process, police also should be physically fit. Physically fit. They should physically fit means there should be Mentally. well maintained body. Then only they can Yeah. discharge their duties properly. Not only physically, but also they should be mentally also. alert. Alertness plays very important role in police job. Yeah. And also the intelligence Because department. they can't even predict what kind of instance will take place in because, society. They should be ready to tackle anything. Yeah, Naxalites and all that Yeah, problem is there are there. many issues. There are many internal problems. There Yeah. are many external and internal. Yes. Yeah.
they're like just they're like they are the protector of the society. Yeah, and moreover, the police has a very greater role. The society, they should take Yeah. care of, especially the women and children. If you have to Rajesh. maintain law and order, the policeman has a great role. Yeah. Yeah, it's to protect that. Yes. So just see that I really, when I just knew that incident that happened Yeah. in your house, I also got shocked, Yes. because theft means immediately the police just see that they Yeah. did moral job. Yes. Yes. You got justice by the police. It Yeah. means that we get that sense Even of hope. even one single item also. I Yeah, did totally not- got recovered. I got totally. Yeah, they're very sincere. Just see that 100%. they've done job very well. So in recovering your belongings. Exactly. So by just knowing your incident, I also got some sense of hope. If I go to police station, I also get some Yeah. justice. Yeah. Yeah, and Definitely. I'm feeling safe. I'm feeling secure We now. should not take any decisions Yes, because we yes. don't know what mounts on us. Yeah, yes, So we yes, should always yes. go on a because they're trained. They're trained in this aspect. yeah. And there is yes. services available. We should make Yeah. the best use of it. And Yes, we should yes, always go on a yes, positive yes, track. yes. We should not go on a other track. Right, right. So that's how we need That's to why have the awareness. that's why we respect police. Exactly. Yes. So, Yes, it's nice, I'll catch you later then. Yes, Okay. Rajesh. Yes. Hope you have followed our conversation. And watch it again and again. Yes. Wish you all the best. Hello everyone, now it is story time. Let us listen to this interesting story, understand the sentence construction and improve our English from it. I'm going to read out a story for you. So after listening to the story, make a note of the difficult words and also come to know if you observe the sentence formation, you also come to know about in which tense the story is, and you concentrate on the sentence formation also. అంటే మీరు ఈ స్టోరీ విన్న తర్వాత సో ప్రొనౌన్సియేషన్ అంటే కొన్ని పదాలు ఎలా పలకాలి అనేది తెలుస్తుంది. అదొకటే కాకుండా ఆ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, అసలు స్టోరీ ఏ టెన్స్లో ఉంది. సో మీరు చిన్న చిన్న స్టోరీస్ చదువుతూ ఉంటే మీకు కూడా అంటే చదవటం వల్ల దాని సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంది, టెన్స్ మీద అంటే వర్బ్ గురించి కాన్సన్ట్రేట్ చేస్తే అవే కాకుండా కొత్త కొత్త పదాలు కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు రీడ్ అవుట్ ఎ స్టోరీ. ద స్టోరీ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్. Once there was a king who was always unhappy. He had everything he wanted, yet he complained, felt sick all the time. So he went to consult a sage. సో ఒకానొకప్పుడు ఒక రాజు ఉంటాడు. ఆ రాజు ఎప్పుడు చూసినా ఆయనకి ఏదో ఒక బాధలు ఉన్నట్టు, సో బాధలన్నీ ఆయనకే ఉన్నట్టు అన్హ్యాపీగా ఉంటాడనమాట. ఆ అన్హ్యాపీనెస్తో అనారోగ్యం పాలవుతాడు. సో ఆలోచించి ఏం చేయాలని ఆలోచించి ఆ రాజు ఒక సేజ్ అంటే ఒక సెయింట్ దగ్గరికి, ఒక సన్యాసి దగ్గరికి వెళ్తాడు. సో వెళ్ళగానే అంటే ఆ సన్యాసికి రాజు యొక్క ప్రాబ్లము అర్థమైపోతుంది అనమాట. The sage could at once understand what the problem was. సో ఆ రాజుకున్న ప్రాబ్లం ఏంటి అనేది ఆ సేజ్కి అర్థమైపోతుంది. He told the king that he would be cured of his illness if he wore the shirt of a man who was happy all the time. సో దీనికి అతనికి ఉన్న సొల్యూషన్ ఏం చెప్తాడంటే, సో అంటే ఆ రాజ్యంలో ఎవరైతే సంతోషంగా ఉంటాడో ఆ సంతోషంగా ఉన్న యొక్క మనిషి షర్ట్ రాజు ధరిస్తే అతని దగ్గర ఉన్న బాధ అంతా పోయి, అతని అనారోగ్యం మొత్తం పోయి, అతనికి ఉన్న రోగం ఏదైతే ఉందో, అతనికి ఉన్న బాధ ఏదైతే ఉందో అదంతా పోయి హ్యాపీగా ఉండొచ్చు అని రాజు అతనికి ఒక సలహా ఇస్తాడు అనమాట. సో అప్పుడు రాజు ఏం చేస్తాడు, ద కింగ్ థాట్ దిస్ వాజ్ పర్హాప్స్ ద ఈజియెస్ట్ థింగ్ టు డూ. సో కింగ్ ఏమనుకుంటా అంటే ఇది చాలా ఈజీ అయిన పని. సో హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలామంది మా రాజ్యంలో ఉన్నారు. సో హ్యాపీగా ఉన్న వాని యొక్క షర్ట్ వేసుకుంటే నాదొక బాధ పోతుంది కాబట్టి ఇది చాలా ఈజీ అయిన పని అని అనుకుంటాడు కింగ్. హీ ఆస్క్డ్ ద మినిస్టర్స్ ఇన్ హిస్ కోర్ట్ ఫర్ దేర్ షర్ట్స్, బట్ టు హిస్ సర్ప్రైజ్ దే ఆల్సో హ్యాడ్ సంథింగ్ ఆర్ ద అదర్ టు కంప్లైన్ అబౌట్. సో అతని యొక్క కోర్టుకు వెళ్ళి రాజు ఏమడుగుతాడంటే, సో మినిస్టర్స్ యొక్క షర్ట్స్ ఇవ్వమని అడుగుతాడు. ఎందుకంటే రాజు మినిస్టర్స్ని ఎప్పుడు చూసినా వాళ్ళంతా సంతోషంగానే ఉంటారు కాబట్టి,
సో మీకేం కంప్లైంట్ లేకపోతే మీ యొక్క షర్ట్ ఇస్తే నేను అది వేసుకొని నాకున్న రోగాన్ని పోగొట్టుకొని నేను కూడా సంతోషంగా ఉంటాను అని అడుగుతాడు. కానీ మినిస్టర్స్ వాళ్ళని అడిగిన తర్వాత మినిస్టర్స్ చెప్పేది ఏంటంటే మాకు ఈ బాధ ఉంది, ఆ బాధ ఉంది, మాకు ఇక్కడ ప్రాబ్లం ఉంది, అక్కడ ప్రాబ్లం ఉంది అని. దాన్ని బట్టి రాజుకు తెలిసింది ఏంటంటే మినిస్టర్స్ కూడా సంతోషంగా లేరని రాజుకు అర్థమవుతుంది. దే వర్ నాట్ యాజ్ హ్యాపీ యాజ్ దే సీమ్ టు బీ. సో చూడటానికి అందరు చాలా సంతోషంగా కనిపిస్తున్నట్టే అనిపిస్తారు రాజుగారికి, కానీ వాళ్ళెవరికీ సంతోషం లేదని వాళ్ళే చెప్తారు. సో దాన్ని బట్టి అందరికీ ఏదో ఒక బాధ ఉంది అనేది రాజుగారికి అర్థమైపోతుంది. Then the king sent his men to different parts of his kingdom to find a happy man. కింగ్ రాజు భటులని అంటే కింగ్ యొక్క సర్వెంట్స్ని అతని యొక్క భటులని రాజ్యంలో ఉన్న వివిధ ప్రదేశాలకు పంపించి సో ఈ రాజ్యంలో ఎవరైతే హ్యాపీగా ఉన్నారో ఆ హ్యాపీ మ్యాన్ యొక్క షర్ట్ని తీసుకొని రమ్మని భటులని వివిధ ప్రాంతాలకి పంపిస్తాడు. బట్ దెర్ వర్ నన్. కానీ భటులకి ఒక్క మనిషి కూడా సంతోషంగా ఉండి హ్యాపీగా ఉండి ఒక్క మనిషి కూడా కనిపించాడు. ద కింగ్ వాజ్ ఫ్రస్ట్రేటెడ్. అంటే సో కింగ్కి చాలా నిరాశగా అనిపిస్తుంది అనమాట. అతను ఏదైతే వెతుకుతున్నాడో అవి లేదు అంటే హ్యాపీ మ్యాన్ కనిపించాడు కాబట్టి ఆ హ్యాపీ మ్యాన్ యొక్క షర్ట్ ఈయన తీసుకుందామంటే ఒక్క మనిషి కూడా సంతోషంగా ఉన్నట్టు భటులను పంపిస్తే వాళ్ళు వెతకలేక మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారు. సో ఫైనల్గా కింగ్ ఏమనుకుంటాడంటే సో నేనే ఆ హ్యాపీ మ్యాన్ ఎక్కడుంటాడో వెతికి సో ఆ హ్యాపీ మ్యాన్ యొక్క షర్ట్ని ధరిస్తాను అని చెప్పి బయలుదేరుతాడు. ద కింగ్ వాజ్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ డిసైడెడ్ టు గో ఇన్ సర్చ్ ఆఫ్ ఎ మ్యాన్ హిమ్సెల్ఫ్, ఇన్ సర్చ్ ఆఫ్ ఎ హ్యాపీ మ్యాన్ హిమ్సెల్ఫ్. సో సంతోషంగా ఉన్న మనిషి కోసం ఈయనే వెతకడానికి బయలుదేరుతాడు. ఆఫ్టర్ ఏ లాంగ్ సర్చ్ అంటే చాలా ప్లేసెస్లో చాలా ప్రదేశాల్లో హ్యాపీ మ్యాన్ గురించి వెతికిన తర్వాత చాలా రోజులు వెతికిన తర్వాత సో ఫైనల్గా ఒక హ్యాపీ మ్యాన్ కింగ్ కనిపిస్తాడనమాట. హీ ఫౌండ్ ఎ మ్యాన్ వర్కింగ్ ఇన్ హిస్ ఫీల్డ్స్. హీ వాజ్ హ్యాపీలీ సింగింగ్. ద కింగ్ ఆస్క్డ్ హిమ్, డూ యూ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్? సో చాలా ప్రదేశాల్లో తిరిగిన తర్వాత కింగ్కి ఒక సంతోషంగా ఉండే మనిషి కనిపిస్తాడు. సో సంతోషంగా ఉండే మనిషి అని ఎట్లా తెలిసింది అంటే సో అతని యొక్క పొలంలో పని చేసుకుంటూ హ్యాపీగా పాట పాడుకుంటూ అతను పని చేసుకుంటాడు అనమాట. సో కింగ్ అతన్ని ఒక ప్రశ్న అడుగుతాడు, ఏంటంటే నీ దగ్గర అంటే నీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, నీకు ఏదైనా బాధ ఉందా, లేకపోతే మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా అని కింగ్ అతన్ని అడుగుతాడు, ఆ హ్యాపీ మ్యాన్ని అడుగుతాడు. దానికి హ్యాపీ మ్యాన్ ఇచ్చే సమాధానం ఏంటంటే వై షుడ్ ఐ కంప్లైన్, హీ ఆస్క్డ్. మై మదర్, ద ఎర్త్ గివ్స్ మీ ఫుడ్ అండ్ మై ఫాదర్ గివ్స్ మీ షెల్టర్. I have everything I want. I am healthy and I am truly happy, he said. దానికి హ్యాపీ మ్యాన్ ఏంటంటే సో ఈ భూమి నాకు తినడానికి తిండి ఇస్తుంది, సో అదే స్కై ఫాదర్ నాకు షెల్టర్ ఇస్తున్నాడు, సో నాకు కావాల్సినవి ఏంటి అనేది మినిమము నాకు ఉన్నాయి, సో దీంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను, సో కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే వాట్ ఎవర్ హీ హ్యాస్, సో తినడానికి ఆయనకి తిండి ఉంది, తర్వాత ఉండడానికి గూడు ఉంది కాబట్టి సో వీటితో చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్తాడు. ద కింగ్ వాజ్ హ్యాపీ టూ. ఎట్ లాస్ట్ హీ హ్యాడ్ ఫౌండ్ ఎ మ్యాన్ హూ కుడ్ క్యూర్ హిమ్ ఆఫ్ హిజ్ ఎయిల్మెంట్. ద కింగ్ దెన్ ఆస్క్డ్ ద మ్యాన్ టు గివ్ హిమ్ హిజ్ షర్ట్. సో ఎయిల్మెంట్ మీన్స్ అనారోగ్యం. సో ఇక్కడ కింగ్ ఫైనల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే అతను చాలా రోజుల నుంచి ఈ హ్యాపీ మ్యాన్ గురించి వెతుకుతున్నాడు. సో ఫైనల్గా ఆయన ఎవరి కోసం అయితే వెతికాడో ఆ హ్యాపీ మ్యాన్ ఈయన కనిపిస్తాడు. అదొకటే కాకుండా ఈయన కింగ్ అతన్ని ప్రశ్న అడిగినప్పుడు సో మీకు ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయా లేకపోతే ఏదైనా బాధ ఉందా అని అడిగినప్పుడు నాకు ఎట్లాంటి బాధలు లేవు అని చెప్పినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సో అప్పుడు ఆ కింగ్ ఏమనుకుంటాడంటే ఈ అనారోగ్యం నుంచి నేను బయటపడవచ్చు, దీనికి అంటే నేను కూడా హ్యాపీగా ఈ హ్యాపీ మ్యాన్ లాగానే ఆయన ఒక షర్ట్ వేసుకుంటే నేను కూడా హ్యాపీగా ఉండొచ్చు అని డిసైడ్ చేసుకుంటాడు. అండ్ ద కింగ్ ఆల్సో ఆస్క్డ్ హిమ్, ఏమని అడుగుతాడంటే ఆ హ్యాపీ మ్యాన్ షర్ట్ ఇవ్వమని అడుగుతాడు. దానికి హ్యాపీ మ్యాన్ ఏమన్నాడంటే ఐ కాంట్, సెడ్ ద మ్యాన్. ద కింగ్ వాజ్ డిసప్పాయింటెడ్.
I will give you a lot of money if you give me your shirt, promised the king. హ్యాపీ మ్యాన్ నేను నా షర్ట్ ఇవ్వలేను అని చెప్తాడు. చెప్పినప్పుడు కింగ్ అతనికి సో నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను, నీకు ఏది కావాలంటే అది కోరుకో, కానీ నేను అడిగేది మాత్రం నీ యొక్క షర్ట్నే అడుగుతున్నాను, అది కూడా నాకు ఈ అనారోగ్యం ఉంది కాబట్టి. దానికి స్వామీజీ సెయింట్ ఏం సజెస్ట్ చేస్తాడంటే హ్యాపీ మ్యాన్ యొక్క షర్ట్ని వేసుకోమని సజెస్ట్ చేస్తాడు కాబట్టి, సో నీ యొక్క షర్ట్ వేసుకుంటే నాకున్న అనారోగ్యం నుంచి నేను బయటపడవచ్చు, విముక్తుడిని కావచ్చు అని అతను హ్యాపీ మ్యాన్ యొక్క షర్ట్ ఎందుకు అడుగుతాడో కూడా చెప్తాడు. కానీ హ్యాపీ మ్యాన్ ఏంటంటే రెఫ్యూజ్ చేస్తాడు, ఇవ్వడానికి షర్ట్ ఇవ్వడానికి రెఫ్యూజ్ చేస్తాడు. సో ఎందుకు రెఫ్యూజ్ చేస్తాడు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ద మ్యాన్ సెడ్, యువర్ మేజెస్టీ, ఐ కాంట్ గివ్ యూ ఎ షర్ట్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ వన్. ఆల్ ఐ వేర్ ఈజ్ దిస్ పీస్ ఆఫ్ క్లాత్, హీ సెట్ పాయింటింగ్ టు హిస్ టాన్ ధోతి. సో టాన్ ధోతి అంటే చినిగిపోయిన ధోతి. ఆయనకున్న చినిగిపోయిన ధోతిని చూపించి నాకు ఉన్నది ఇది ఒక్కటే, నాకు ఇది మీకు ఇస్తే వేసుకోవడానికి నాకు ఇంకొకటి లేదు కూడా, అందుకోసమని నేను మీకు ఈ షర్ట్ ఇవ్వలేకపోతున్నాను అనే విషయం చెప్తాడు. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, హ్యాపీనెస్ మనం వేసుకునే షర్ట్స్లో, మనం తిరిగే కార్లలో, మనం లేకపోతే వెళ్ళే వెహికల్స్ ఏ వెహికల్ వాడతామో దాన్ని బట్టి ఉంటుందనే మీ ఉద్దేశం. సో మనం చేసే పని మీద దేన్నైతే మనం ఇంట్రెస్టింగ్గా అంటే ఇష్టంతో శ్రద్ధతో చేస్తామో, హ్యాపీనెస్ అనేది మన మనసుకు సంబంధించింది. అది ఒకటి వేసుకుంటే లేకపోతే ఒక కార్లో తిరిగితే వచ్చేది కాదు. సో హ్యాపీనెస్ అనేది మనసుకు సంబంధించింది అని దీన్ని బట్టి తెలుస్తుంది. Hello everyone, good day to you all. And now we will see a quote. We will see, we will read, and we shall understand what the quote is.
everyone. Now it is parable time. Parables are nothing but moral stories. Let us now listen to an interesting parable and learn the essence out of that story. Hello everyone and welcome back to another episode of English for All. Today we will hear another parable. Parable is nothing but a moral story, and hopefully we will get to know a nice moral from the story. This story is about a miner. A miner is a person who works in mines. So once there was a miner who had sold everything that he had, and he purchased a lump of gold. A lump of gold is like a small bunch of gold. Bunch of gold. So what he would do is, he would take this gold, this small lump of gold, to the cave or to the mine where he worked, and he made a small hole where nobody would see, and he kept this lump of gold in that hole. Every day he would go to the hole, make sure that his lump of gold is safe, and then continue with his work. Now this behavior was slightly odd, and another miner observed his behavior, and the miner thought, what is this guy doing? What is he doing? Every day he goes to one spot and then comes back. Let me check out what is going on. So the other miner one day, without the first miner knowing, he hid in one area and was observing. He saw that this miner came, opened that area, and in the hole there was a piece of gold. He made sure it is safe and walked away. So the second miner understood, oh, there is a bit of gold there. Wow, I will steal it. So the second miner, without the first miner knowing, he went, stole that gold and used it for his own purposes. So the next day, the first miner came back to his secret hole and saw that there was no gold there. And he was in so much of distress. He was so sad. Oh God, the gold that I was hiding for so long is gone. Oh God, what do? I don't have anything. So he went to his friend and he was expressing his sorrow. And his friend said, it is okay, no problem. Here there is a stone, and his friend gave him a stone. The miner said, why are you giving me this stone? So his friend answered and said, you take this stone and put it in the hole where you kept your gold. Every day go and see the stone, just like how you made sure you checked the gold. In the same way, check the stone and then go do your work. The miner got angry. He said, why do you say that? That was gold and this is a stone. How can you compare both of them? And that is when his friend answered. He said, when you had the gold with you, you kept it safe but you never used it. In the same way, you keep this stone there, you look at it, be happy and continue with your work. There is no difference between either of them, because when you had the gold, you never used it. And the stone also you won't be able to use it. You will not be able to use it. So the stone and the gold are very same for you. That is when the miner understood the value of what he had lost, and the fact that while he had it, he never used it properly. So the moral of the story is, understand the value of what you have when you have it and not after you lose it. And also, whatever you do have with you, whatever treasure you have with you, use it properly. Don't leave it there and make it become a waste, which is exactly what the miner did. Now, there's a small analogy that I would like, a small comparison that I would like to make. Now, many of us have our own talents and our own unique traits. Some of us can sing, some of us can dance, some of us can paint. Each of us have our own talents. These talents are similar to the lump of gold that the miner had. We should use these talents. What is the point of having them and not using them properly? Exactly. So in the same way, whenever we have some beautiful trait that we are blessed with, we should use it properly. And we should not let it go waste, is what I think. That was very well said, Manasi. I'm sure we'll be able to catch the essence and understand. We have our own traits, which is nothing but our own treasure, our own piece of gold, and we will make the best use of it. I hope so too. And thank you all for watching.